దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 6వ వచనం. ఈయన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించండి. ఈ అధ్యాయములో మనము చదవబడినటువంటి లేఖన భాగాన్ని బాగా పరిశీలిస్తే హీన దశకు వచ్చారు. అంటే రక్తహీనత అంటారు కదా, భక్తిహీనత అంటారు కదా. అంటే వాళ్ళు దేవుని యందు భయభక్తులను పోగొట్టుకొని దేవునికి దూరమైపోయి చివరికి ఎవరికి ఉపయోగం లేని వారిగా, అంటే ఇలువ లేని వారిగా కదా, వారిని దేవుడు ఉన్నతమైన స్థానంలోనికి తీసుకొని వెళ్తే వారు ఆ దేవునిని మరచి దేవునికి దూరమైపోయి ఇలువలేని జీవితాన్ని జీవిస్తూ శత్రువు చేతిలో చిక్కి తరవబడుతూ ఈయన స్థితికి వచ్చినప్పుడు వారు దేవునికి మొరపెట్టినట్లుగా ఈ 6వ అధ్యాయము 6వ వచనంలో మనకు కనపడుతుంది. ఇదే న్యాయాధిపతులు 1వ అధ్యాయంలోకి మనం వెళ్తే అక్కడ వారు దేవునికి ఎలా దూరం అయిపోయారో మనకి అర్థమైపోతుంది ప్రియులారా. అయితే ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన విషయం ఏమిటంటే, ఒకవేళ దేవునికి దూరం అయిపోయినా, దేవునికి వ్యతిరేకంగా మారినా, దేవుని ద్వారా ఆశీర్వదించబడి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న దేవుని వైపు తిరిగి దేవునికి మొరపెట్టగలిగితే ఈ అధ్యాయంలో అది మనం చూస్తాం. దేవునికి మొరపెట్టుట ద్వారా ఈయన స్థితికి వచ్చినప్పుడు, వాళ్ళ జీవితంలో ఘోరంగా మారిపోయినప్పుడు కదా, వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొర ఆలకించి ఎక్కడికైతే పాతాళ స్థాయిలోకి, ఎక్కడి నుంచి ఉన్నతమైన స్థానంలో నుంచి ఎంతో కిందకు పడిపోయిన వారిని వారి మొర ఆలకించి వారి కోసం దేవుడు మరలా పనిచేసినట్లుగా, వారిని దేవుడు దర్శించినట్లుగా, వారిని దేవుడు ప్రేమించినట్లుగా, వారి జీవితాలలో పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇవ్వటానికి దేవుడు ప్రేమ చూపినట్లుగా ఈ అధ్యాయంలో మనకు కనపడుతుంది. వాళ్ళ శత్రువులను జయించటానికి, వాళ్ళ శత్రువులను ఓడించటానికి, వారు పోగొట్టుకున్న దేవుని ఆశీర్వాదాన్ని తిరిగి వారి స్వంతం చేయటానికి ఆ మొర ఆలకించి వారి కోసం కొంతమంది దైవజనులను లేవనెత్తినట్లుగా, న్యాయాధిపతులను లేవనెత్తినట్లుగా ఈ అధ్యాయంలో మనకు కనబడతా ఉంది. కాబట్టి నీవు ఒకప్పుడు బాగా ప్రార్థన చేసే వ్యక్తివేమో, ఒకప్పుడు బాగా దేవుని పరిచర్యలో పరిగెత్తే వ్యక్తివేమో, ఒకప్పుడు దేవుని కోసం ఏదైనా చేయటానికి ముందుకొచ్చే వ్యక్తివేమో, ఈరోజు ఆ దేవునికి దూరమైపోయి, దేవుని ప్రేమకు దూరమైపోయి, దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా నీ జీవితం మార్చబడి ఇలువలేని వ్యక్తిగా మారిపోయావేమో, ఈయన స్థితిలోనికి వచ్చావేమో కదా. నా బ్రతుకు ఎందుకెలా అయిపోయిందని కూర్చొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నావేమో. అందుకే ఈ వాక్యము దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. అయిపోలేదు, దేవుని వైపు చూడు, దేవునికి మొరపెట్టు. దేవుడు ఎంతో ప్రేమ కలిగిన వాడండి. దేవుడు నీ కోసం ఎప్పుడైనా నా వైపు తిరిగి నాకు మొరపెడితే ఆ బిడ్డను రక్షించాలని ఎదురు చూసేవాడు, పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చేవాడు, ఆశించిన దానికంటే అత్యధికమైన మేలులతో నింపేవాడు ఆయన. ఈ న్యాయాధిపతులు 6వ అధ్యాయము 6వ వచనం చదివినప్పుడు వాళ్ళు ఈయన స్థితికి వచ్చారంట. దేవునికి కదా దగ్గరగా ఉన్నప్పుడు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, ఆశీర్వదించబడ్డారు. ఎన్నో దేశాలు దాటుకుంటూ వచ్చారు, ఎన్నో అడ్డులు, గోడలు, ఇరుకో గోడలు, సముద్రాలు దాటుకుంటూ వచ్చారు, యోర్దాను దాటుకుంటూ వచ్చారు. దేవుడు వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. కానీ దేవునికి దూరం అయిపోవటం ద్వారా వాళ్ళ జీవితాలు ఎలా మారినాయి అంటే హీనంగా మారినాయి అని రాయబడింది. అప్పుడు వాళ్ళు తిరిగి ఆ దేవుణ్ణి గుర్తు చేసుకున్నారు. ఈరోజు ఈ స్థితి ఇలా మారటానికి కారణం నా దేవుడికి నేను దూరం అయిపోయాను అని ఎప్పుడైతే గుర్తు చేసుకొని ఆ దేవుని వైపు తిరిగారో వారిని దేవుడు తిరిగి ఉన్నతమైనటువంటి స్థానానికి హెచ్చించడం జరుగుతుంది ప్రథమ అధ్యాయాలలో. కాబట్టి ఈ రోజున ఆ దేవుని వైపు నువ్వు తిరిగి ఆయనకు మొరపెట్టుకొని నీవున్న స్థితిలో నుంచి పైకి లేవాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు.